అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. మనం 11th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ జాగ్రఫీ ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బుక్ ఉంది. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ఇండియా లొకేషన్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇదొక డెమో లెసన్. సో, ఈ లెసన్ ఇన్ కేస్ ఈ చాప్టర్ మీకు నచ్చినట్లయితే మీరు హ్యాపీగా ఈ మొత్తం కోర్స్ అంతటిని కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంటది. దాంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో, ఇండివిడ్యువల్‌గా ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కావాలంటే. లేదు నాకు ఎన్‌సీఈఆర్‌టీ ఫౌండేషన్ కోర్స్ మొత్తం కావాలంటే దాని ప్రైస్ అనేది నెక్స్ట్ రివీల్ చేస్తాను. మీరు హ్యాపీగా దాన్ని చూడొచ్చు. సో, ఇక మొదలెడదామా ఈ డెమో లెక్చర్. ఒకటి మాత్రం చెప్పగలను. వన్స్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోయాక మీరు ఒక మాట అంటారు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. ఈ లెసన్‌లో మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది యూపీఎస్సీకి ఏమాత్రం కూడా తగ్గదు. సో, ఇదొక నేనిచ్చే ప్రామిస్. అండ్ ఇక్కడ ఇచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కూడాను చాలా ఎక్కువ డెప్త్‌గా ఉంటాయి. సో, ఎగ్జామ్స్ ముందు మాత్రం ఈ టాపిక్ అస్సలు చూడకండి. ఒకవేళ ఎగ్జామ్స్ ముందు చూస్తే మాత్రం వేస్ట్. సో, మీకు మంచి టైం ఉండేటప్పుడు బాగా ప్రిపేర్ అవ్వండి. దెన్ రివిజన్ కోసం వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఓకేనా? ఇక మొదలు పెడదాం ఇండియా లొకేషన్ అనే టాపిక్ గురించి. 'సింగం' మూవీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటది. ఇండియా గురించి 'సింగం 3' మూవీలో విలన్‌కి వార్నింగ్ ఇస్తాడనమాట హీరో. సేమ్ ఆ సినిమా డైలాగ్ అంతా కూడా ఇక్కడ నుండే ఈ ఒక్క లెసన్ నుండి తెలుసుకోవచ్చు. సో, ఇది మోస్ట్‌లీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లెసన్ అనమాట. అండ్ ఇండియన్ జియోగ్రఫీ నేర్చుకోవడానికి ఇది పరమ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోస్ట్‌లీ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో, ఇక టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఇండియా కదా! ఇండియాని మనం అబ్జర్వ్ చేస్తే టోటల్‌గా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనుకున్న మాట వాడుతూ ఉంటారు కదా! అసలు చూడండి ఇక్కడుంది. అసలు కాశ్మీర్ అనే మాట ఇక్కడుంది. కాశ్మీర్ అనేది ఇక్కడుంది. బాగా అబ్జర్వ్ చేస్తే. సారీ, ఇక్కడ కన్యాకుమారి ఉంది. కన్యాకుమారి. మరి కాశ్మీర్ ఎక్కడుంది? ఆబ్వియస్లీ ఇదిగో ఈ పార్ట్. ఇదంతా కూడాను. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే లడాక్, కాశ్మీర్. లడాక్ అండ్ కాశ్మీర్. అండ్ ఇంకొకటి రైట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ చూస్తే గుజరాత్. సో, ఇది ఇండియా టోటల్‌గా చూసుకున్నట్లయితే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇంతగా విస్తరించినది నా దేశం భారతదేశం. సో, ఈరోజు ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడా ఇండియా సైజ్ ఏంటి? ఇండియా లొకేషన్ ఏంటి? ఇండియా చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఏంటి? అనే టోటల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఒక్క లెసన్ నుండి వచ్చేస్తది. సో, ఇన్ కేస్ ఎవరికైనా సరే ఇండియాకి సంబంధించిన టోటల్ అన్నికి సంబంధించిన జీకే బిట్స్ అన్ని ఒక్కసారిగా నేర్చుకోవాలని అనిపిస్తే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ లెసన్. ఓకే. సో, ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు క్లారిటీ వచ్చింది. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు క్లారిటీ వచ్చింది. ఓకే. ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే మన ఇండియా యొక్క ప్లేస్ ఎంతవరకు ఉంది అని అంటే చాలామంది ఏమని చెప్తారు తెలుసా? ఇండియా యొక్క ప్లేస్ అనేది ఇదిగో ఇక్కడ వరకు ఉంటుంది అనుకొని చెప్తారు. సో, ఈ పర్టికులర్ ప్లేస్ వరకు ఉంటుంది అనుకొని చెప్తుంటారు. సో, యాక్చువల్లీ ఇండియా యొక్క ఈ పర్టికులర్ బౌండరీ వరకు ఉన్నదాన్ని దీన్ని ఏమంటారు తెలుసా? కోస్ట్ లైన్ అంటారు. దీన్ని కోస్ట్ లైన్ అంటారు నిజం చెప్పాలంటే. కానీ ఇండియా బౌండరీ నిజం చెప్పాలంటే ఎక్కడి వరకు ఉంటుంది తెలుసా? ఇక్కడి వరకు. సో, ఇదంతా కూడా ఇండియాకి సంబంధించిందే. ఆకాశమైన, నేలైనా, గాలైనా ఎవడైనా సరే మన సరిహద్దుల్లోకి వస్తే అయిపోద్ది దరువు. సో, ఇది ఎంత డిస్టెన్స్ వరకు క్లియర్‌గా చెప్పొచ్చు అని ఒక్క మాట్లాడితే 12 నాటికల్ మైల్స్. సో, 12 నాటికల్ మైల్స్. సో, అసలు ఒక నాటికల్ మైల్ ఎంత అనుకుని మీకు డౌట్ రావచ్చు. అసలు ఒక నాటికల్ మైల్ అంటే 1.8 కిలోమీటర్స్. సో, ఈ రకన 12 నాటికల్ మైల్స్ ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్స్ 21.9 కిలోమీటర్స్ వరకు. అంటే 21.9 అంటే సుమారుగా 22 కిలోమీటర్స్ వరకు కూడా ఇండియా చాయిస్ ఉంటుందన్నమాట. అయితే చాలామంది చెప్పంది నేను చెప్పేది అది ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎలా అయితే ల్యాండ్ లైన్ ఎంత గజిబిజిగా ఉందో, ఎంత ఇర్రెగ్యులర్‌గా ఉందో ఆ ప్లేస్ అంతటిని కోస్ట్ లైన్ అన్నారు కదా! ఒకవేళ ఇక్కడ గాని చిన్న స్ట్రెయిట్ లైన్‌గా గీశారు అని అంటే, ఒకవేళ స్ట్రెయిట్ లైన్ గీస్తే ఒకవేళ స్ట్రెయిట్ లైన్ గీశారనుకోండి, ఆ లైన్‌ని ఏమంటారో తెలుసా? బేస్ లైన్ అంటారు. సో, ఒకవేళ అలా గీస్తే దీన్ని బేస్ లైన్ అంటారు. ఇన్ జనరల్ బేస్ లైన్ అనే మాట పెద్దగా ఎవడు వాడడు. దాని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో ఒకటి వేస్తాను చూడండి. ఈ రెడ్ కలర్‌లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటారో తెలుసా? దాన్ని ఇంటర్నల్ వాటర్స్ అని అంటారు. ఈ రెడ్ కలర్‌లో ఉన్న వాటిని ఇంటర్నల్ వాటర్స్ అనే మాట వాడతారు. ఇంటర్నల్ వాటర్స్.
మీరు ఎప్పుడైనా ఇక్కడ నుంచి న్యూస్ ఛానల్లో ఎప్పుడైనా ఇంటర్నల్ వాటర్స్ అనే మాట మీకు వాడితే ఇక్కడ నుంచి కూడా క్లారిటీ రావాలి ఏంటంటే బేస్ లైన్కి కోస్ట్ లైన్కి మధ్యలో చిన్న చిన్న వాటర్స్ ఉంటాయి, దాన్ని ఇంటర్నల్ వాటర్స్ అనే మాటని మీరు అర్థం చేసుకుంటే చాలన్నమాట. ఓకే, సో ఈ 12 నాటికల్ మైల్స్ వరకు ఉన్న దీన్ని ఏమంటారు తెలుసా? టెరిటోరియల్ సీ అంటారు. మన ఇండియాకి సంబంధించిన టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఎంతవరకు అంటే 12 నాటికల్ మైల్స్ వరకు, ఇక్కడ వరకు ఉన్నదాన్ని టెరిటోరియల్ సీ అంటారు. సో దీన్ని బట్టి ఇండియాకి సంబంధించిన బౌండరీస్ అనేవి మీకు ఒక్కసారిగా అందరు ఇక్కడ వరకు అనుకున్నది కాస్త ఇప్పుడు 12 నాటికల్ మైల్స్ అనేది మీ వ్యూ అనేది ఇక్కడ నుంచి పెరిగింది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇప్పుడు అసలు అని చెప్తాను చూడండి. ఇండియా లొకేషన్ మీకు కావాలి కదా, ఒకసారి ఇండియా లొకేషన్ కావాలనుకుంటే సింపుల్గా చేసేవచ్చు. అది ఎలా తెలుసా? చూడండి, ఒకసారి ఇండియా లొకేషన్ కావాలంటే సో ఎర్త్ ఇంతలా గ్లోబ్గా ఉంది అని అనుకుంటే, ఎర్త్ గ్లోబ్లా ఉంది అనుకుంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా 0 degrees. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత కరెక్ట్గా ఈ మిడ్లో నుండి వచ్చేది చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ లాంగిట్యూడ్. సో ఇదేంటి? 0 degrees లాంగిట్యూడ్ అనమాట. సో ఈ 0 degrees దాన్నే మనం ఏమంటాం తెలుసా? 0 degrees లాంగిట్యూడ్ కదా, ఇది 0 degrees లాంగిట్యూడ్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్నే మనం గ్రీన్విచ్ మెరిడియన్ టైం అంటాం, జిఎంటీ. దీని గురించి టైం గురించి చెప్పేటప్పుడు మాట్లాడతాను. సో ఇప్పుడు మీకు కొన్ని బేసిక్ థింగ్స్ చెప్తాను. ఒకవేళ గ్రీన్విచ్ లైన్ లేదు అంటే ఎర్త్ని కరెక్ట్గా 2 halfsగా చేసింది కదా. సో 2 halfగా చేసింది కాబట్టి పైన ఉన్నది నార్త్ కాబట్టి ఇది నార్థన్ హెమిస్ఫియర్ పైన ఉన్నది. మరి కింద వైపు డౌన్ సైడ్ ఉన్నది సదర్న్ హెమిస్ఫియర్. సో సదర్న్ హెమిస్ఫియర్ అంటే ఒక స్పీర్ని 2 ముక్కలుగా చేస్తే పైన ఒక ముక్క ఉంటుంది, కింద ఒక ముక్క ఉంటుంది. సో ఈ కింద ఉన్న ముక్కని సదర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఇప్పుడు 0 degrees లాంగిట్యూడ్ కానీ ఒకవేళ యాడ్ చేస్తే ఇప్పుడు ఎర్త్ అనేది ఎన్ని ముక్కలుగా మారుతుంది? ఇటొక ముక్క అండ్ ఇటొక ముక్క. సో ఇటు సైడ్ ఉన్నది ఈస్ట్ అనమాట. ఈస్ట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది తెలుసా? ఈస్టర్న్ హెమిస్ఫియర్. సో ఈస్ట్ సైడ్ ఉన్నది ఈస్టర్న్ హెమిస్ఫియర్. మరి వెస్ట్ సైడ్ ఉన్నది వెస్టర్న్ హెమిస్ఫియర్. సో ఇటు సైడ్ ఉన్నది వెస్టర్న్ హెమిస్ఫియర్. ఓకే, అండ్ ఇటు పైకి ఉన్నది ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇది ఒకటి ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇటు సైడ్ ఉన్నది ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఎర్త్ని ఒక 4 ముక్కలుగా చేసుకుంటాం కదా. ఇప్పుడు మన ఇండియా అనేది ఎక్కడ ఉంది? సో అది కదా బిగ్గెస్ట్ డౌట్. సో సింపుల్ ఆన్సర్. అది చెప్పడానికన్నా ముందు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అసలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే చాలామంది డౌట్ ఉంటుంది. ఒక ఎర్త్ని ఇలా తీసుకుంటే యాక్చువల్లీ ఎర్త్ పైన కొన్ని ఇమాజినరీ లైన్స్ ఉంటాయి అనమాట. ఇలా అడ్డంగా ఉండే వాటిని ఏమంటారంటే లాటిట్యూడ్స్ అంటారు. లాటిట్యూడ్స్ అయితే అడ్డంగా ఉన్న లైన్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, వేరే నిలువుగా ఉంటాయి చూడండి, ఈ లైన్స్ని ఏమంటారు తెలుసా? లాంగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని లాంగిట్యూడ్స్ అంటారు. సో లాంగిట్యూడ్స్ అంటారు. అయితే వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఎర్త్కి ఈక్వేటర్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది, కానీ పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం అంతా కూడా మీట్ అయిపోతాయి. అది ఎలా ఉంటుంది అంటే ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా అనమాట అన్నీ కూడా పోల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీట్ అవుతూ ఉంటాయి సిచ్యువేషన్ అనమాట. ఇవి లాంగిట్యూడ్స్. సో ఇప్పుడు ఎర్త్ యొక్క లొకేషన్ కరెక్ట్గా మనం డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది ఈ పర్టికులర్ ప్లేస్లో. సో కరెక్ట్గా ఈక్వేటర్కి కొద్దిగా పైన ఓకే, ఇలా ఈ ఏరియా దగ్గర ఉంటుంది అనమాట ఇండియా. సో ఈక్వేటర్కి పైన ఉంది. ఇది ఈ యొక్క మాట నేను చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను. కరెక్ట్గా ఈక్వేటర్కి పైన ఉంది. మరి లాంగిట్యూడ్స్ కావాలి కదా. లాంగిట్యూడ్స్ ఒక రకంగా చెప్తే చాలా బాగుంటుంది కాబట్టి లాంగిట్యూడ్స్ ఒకసారి చెప్తాను చూడండి. కరెక్ట్గా ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి వీటి యొక్క లాంగిట్యూడ్స్ డెఫినెట్లీ ఎలా ఉంటాయి? ఈస్ట్ అనే మాట మీద వస్తాయి. ఎంత ఈస్ట్ చూడండి. సో ఇటుకి కంప్లీట్గా ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఎంత డిస్టెన్స్ వస్తుంది తెలుసా? 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట దీనిది. సార్ ఇది గుర్తుపెట్టుకోవాలంటే చాలాసార్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తప్పేం లేదు. తర్వాత కరెక్ట్గా వెస్ట్ సైడ్కి ఎంత లాంగిట్యూడ్ ఉంటుంది చెప్పడం అంటే 68 degrees 7 minutes ఈస్ట్. సో ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. ఇలా ఈ 2 లాంగిట్యూడ్స్ మధ్య ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు చెప్పిన ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఏం చేశానంటే జస్ట్ ఈ 2 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను, ఈ ఎండింగ్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి 97 degrees 25 ఉంది ఈ పర్టికులర్ ప్లేస్, అండ్ ఈ ఎడ్జ్ చూస్తే 68.7 degrees ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. మరి ఇవి చెప్పారు కదా, మరి లాటిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్పండి సార్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఎస్, లాటిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తా. ఇదిగో ఈ పర్టికులర్ ఎండింగ్ ఉంది కదా, లాస్ట్ పాయింట్. సో ఇది నార్థన్ మోస్ట్ పాయింట్ అనమాట. ఈ నార్థన్ మోస్ట్ పాయింట్ ఎక్కడుంది? 37 degrees 6 minutes నార్త్లో ఉంది. ఇది ఇక్కడ ఉంటుంది.
ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను చూడండి. దీనికంటూ ఒక పేరు కూడా ఉంది ఆ ప్లేస్‌కి. ఆ పేరు ఏం పేరు తెలుసా? ఇందిరా కోల్ అంటారు. ఇందిరా కోల్. ఇది ఆ ప్లేస్‌కున్న ప్లేస్. మరి అన్నట్టు సౌత్ మోస్ట్ పాయింట్ కూడా చెప్పండి సార్ అనుకోని మీకు రావచ్చు. సో, సౌత్ మోస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఇది ఏ ప్లేస్‌లో ఉంది? ఈ ప్లేస్ పేరు ఏం పేరంటే కన్యాకుమారి ఈ ప్లేస్‌కి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. కేప్ ఆఫ్ క్యామరిన్ అంటారు. కేప్ ఆఫ్ క్యామరిన్. కేప్ ఆఫ్ క్యామరిన్. సార్ ఇవన్నీ చెప్పారు. మరి ఇది ఎక్కడ ఏ ప్లేస్‌లో కరెక్ట్‌గా ఉంది చెప్పరా అనుకోనంటే, అంటే మీకు లాటిట్యూడ్స్ కావాలి కదా! లాటిట్యూడ్స్ కావాలంటే 8 డిగ్రీ 4 మినిట్స్ నార్త్ లాంగిట్యూడ్ దగ్గర ఉంటుందన్నమాట. సో, ఇది నార్థన్ మోస్ట్ పాయింట్ ఒకటి దొరికింది. సదర్న్ పాయింట్ కూడా దొరికింది. అయితే మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. అది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను క్వెషన్ అడిగాను ఏమంటే, సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను. సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అనుకున్నంటే వెంటనే కేప్ ఆఫ్ క్యామరిన్ లేదా కన్యాకుమారి అని చెప్పేస్తారేమో. అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఇదంతా కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ కంటే ఇంకా కిందన ఒకటి ఉంది. సో ఈ పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంది కరెక్ట్గా చూసుకున్నట్లయితే 6 డిగ్రీ 40 మినిట్స్ నార్త్ దగ్గర ఉంది. సో సార్ ఈ పాయింట్ పేరు ఏం పేరు సార్ అనుకోనంటే గ్రేట్ నికోబార్. ఇవన్నీ చాలాసార్లు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో చిన్న ఎగ్జామ్స్ పెద్ద ఎగ్జామ్స్ వీటన్నిటిలో కూడా వచ్చిందనమాట. సో ఇది గ్రేట్ నికోబార్ దగ్గర ఉంది. సార్ మరి ఆ పాయింట్ పేరు ఏం పేరు చెప్పండి సార్ అనుకోని మీకు డౌట్ రావచ్చు. ఆ పాయింట్ పేరు సేమ్ ఇందిరా అనమాట. ఇందిరా పాయింట్. సో ఆ పాయింట్ పేరు ఏం పేరు అంటే ఇందిరా పాయింట్. అది ఏ ప్లేస్లో ఉందంటే ఈ గ్రేట్ నికోబార్ అనే ప్లేస్లో ఉంది. ఓకే, మరి అలాగే ఇందిరా కోల్ ఎక్కడ ఉంది సార్ అంటే లదాఖ్లో ఉంది. ఇది సినారియో. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మీకు చిన్న తురతురు వచ్చి ఉండాలి. ఆ తురతురు ఎలాగంటే సార్ ఆ సదర్న్ మోస్ట్ అదే రకంగా నార్థన్ మోస్ట్కి ఇందిరా కోల్ అదే రకంగా ఇందిరా పాయింట్ అనుకున్న పేర్లు కూడా చెప్పారు కదా. మరి వెస్టర్న్ మోస్ట్ అదే రకంగా ఈస్టర్న్ మోస్ట్ పాయింట్స్ పేర్లు కూడా చెప్పండి సార్ అనుకుని అనిపించవచ్చు. సరే మీకోసం నేను చెప్తాను. ఇది ఎక్కడ ఉంది? 68 డిగ్రీ 7 మినిట్స్ ఈస్ట్లో ఉంది కదా. ఈ పాయింట్ పేరు ఏం పేరు అంటే వెస్టర్న్ మోస్ట్ పాయింట్ కదా. దీని పేరు గార్మోటా అంటారు. ఓకే, గోర్మోటా అనొచ్చు, లేదు ఆర్ గౌర్మాటా కూడా అంటారు. GAUR గౌర్మాతా కూడా అంటారు. ఇందులో ఏదైనా సరే ఇది రెండు కూడా వెస్టర్న్ మోస్ట్ పాయింట్స్ అనమాట. మరి ఇప్పుడు మీకు ఈస్టర్న్ మోస్ట్ పాయింట్స్ కూడా కావాలని అనిపిస్తుంది. అసలు ఈస్టర్న్ మోస్ట్ పాయింట్స్ ఎంత దగ్గర ఉంది? 97 డిగ్రీస్ 25 మినిట్స్ దగ్గర ఉంది కదా. 25 మినిట్స్ ఈస్ట్ దగ్గర ఉంది. మరి ఈ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ పేరు చెప్తున్నాను చూడండి. కైబాతు. KIBITHU కిబీతు. ఓకేనా, ఇది ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇప్పుడు ఇండియాకి సంబంధించిన బీభత్సమైన ఎండింగ్ పాయింట్స్ వాటి యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్నల్ పాయింట్స్తో కూడా మీకు తెలిసి ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. అసలు ఈ రెండిట్లో ఇటు నుండి ఇటు ఎక్కువ డిస్టెన్స్ ఉందా? సో నా క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇలా ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఎక్కువ డిస్టెన్స్ ఉందా, లేకపోతే నార్త్ నుండి సౌత్ వరకు ఎక్కువ డిస్టెన్స్ ఉందా? నేను 5 లెక్క పెడతాను, బాగా ఆలోచించుకుని చెప్పండి. ఈస్ట్ నుండి వెస్టా లేకపోతే నార్త్ నుండి సౌతా? బాగా చెప్పండి. నేనే చెప్తాను, దాని తర్వాత మీరే ఆన్సర్ చెప్పండి. ఇలా ఈస్ట్ నుండి వెస్ట్ వరకు ఉంది కదా, ఈ మొత్తం ఎంత అంటే 2933 కిలోమీటర్స్. 2933 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు నార్త్ నుండి సౌత్ వరకు ఆ ఎండింగ్ పాయింట్ ఈ ఎండింగ్ పాయింట్ వరకు ఎంత ఉంది చెప్పనా? 3214 km ఉంటుంది. 3214 km ఉంటుంది. ఇప్పుడు చెప్పండి రెండిట్లో ఏది పెద్దది? సో నార్త్ నుండి సౌత్కే చాలా పెద్దది అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సో ఈస్ట్ నుండి వెస్ట్కి అనేది 2933 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. ఇది సినారియో. ఇప్పుడు మీకు డిస్టెన్స్లు చెప్పాను కదా, డిస్టెన్స్లు ఎప్పుడైతే తెలిసాయో మీరు ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఏరియా కూడా కావాలని అంటారు. సో మీకు ఏరియా కావాలంటే ఏరియా కూడా చెప్పేస్తాను. మన ఏరియా ఎంత తెలుసా? మొత్తం ఇండియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంట. ఇది టోటల్గా ఇండియాకి సంబంధించినంత వరకు టోటల్ ఏరియా. సో ఇంత పెద్ద ఏరియా ఉండడం వల్ల ఇండియా అనేది ప్రపంచంలోనే టాప్ 7 పెద్ద దేశాల్లో మనది అనమాట. టాప్ 7 పెద్ద దేశాల్లో. సో ఫస్ట్ ప్లేస్ రష్యా ఉంటుంది చాలా పెద్దగా.
ఆ తర్వాత ఇక్కడ ఒక కెనడా ఉంటుంది, ఆ తర్వాత ఈ పక్కన యూఎస్ఏ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ మన పక్కన చైనా ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ బ్రెజిల్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది, ఆ తర్వాత ఇండియా అనమాట. సో మనం వరల్డ్లో మన కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసా? 2.4% ల్యాండ్ షేర్ని మనం కనుగొన్నాం. అంత పెద్ద ప్లేస్ మనది. సో అందుకే ఇండియాలోన ఎవరైనా సరే ఏదైనా ఒక వస్తువు కనిపెట్టిన తర్వాత అది కన్జ్యూమర్ వస్తువులు అయితే మన ఇండియాలో అమ్ముకోవడానికి చాలా ఎక్కువ మంది ఆశ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ప్లేసు, ఎక్కువ మంది జనాభా ఉంటారు, ఎక్కువ కొనుక్కుంటారని ఆశతో, అంతే. ఇప్పుడు బాగా ఆలోచించుకోండి. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పిన వాడిని, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ చెప్పిన వాడిని, మరి వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చెప్పడం మానేస్తానా? చెప్తాను చూడండి. నార్త్కి సౌత్కి మనకున్న డిస్టెన్స్ ఎంత లెంత్ తెలుసా? దీన్ని ఇంకా బాగా చెప్పాలంటే, ఇప్పుడు ఇండియాకి ఇది సదర్న్ పాయింట్ అనుకుంటే, ఈ సౌత్ నుండి ఇక్కడ నార్త్ వరకు కూడాను మొత్తము ఒక 30 degrees డిస్టెన్స్ ఉంటుంది. లాటిట్యూడ్స్లోన ఒక 30 degree లాటిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇండియా అనేది ఒక 30 degrees లాటిట్యూడ్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అడ్డంగా చెక్ చేసుకున్నా సరే, ఈ రకంగా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ పరంగా మీరు చెక్ చేసుకున్నా సరే, ఇక్కడ కూడాను ఒక 30 degrees లాంగిట్యూడ్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంత డిఫరెన్స్ ఉందంటే లాంగిట్యూడ్ పరంగా డెఫినెట్లీ మీరు కానీ ఫిజికల్ జియోగ్రఫీ చదువుకున్న వాళ్ళైతే డెఫినెట్లీ మీరు ఏమంటారంటే, సార్ క్లైమేట్ పరంగా ఏమేమి చేంజెస్ ఉంటాయి సార్ అనుకుని మీకు డౌట్ రావచ్చు. ఎస్, క్లైమేట్ పరంగా నేను చేంజెస్ చెప్తాను చూడండి. ఇది 0 degrees అనుకుంటే కరెక్ట్గా ఈక్వేటర్ పైన ఉంది. మరి ఈక్వేటర్ పైన ఉందంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది కదా, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కరెక్ట్గా ఈ మిడ్లో నుండి వెళ్తూ ఉంటుంది అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 degrees ఉంటుంది. 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అనేది కరెక్ట్గా ఎక్కడ నుండి వెళ్తుంది. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఎప్పుడైతే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తుందో దీన్ని బట్టి మీకు ఒక ఏరియా పేరు వస్తుంది. అది ఏంటి అని అంటే, ఎర్త్కి సంబంధించినంత వరకు కూడాను ఇది 0 degrees అయితే రెండు ఉంటాయి ట్రాపిక్స్. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఈ మధ్యలో ఉన్న ఏరియాని అంతటిని కూడా ఏమంటారు తెలుసా? ట్రాపికల్ ఏరియా అంటారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఏమైందంటే, కరెక్ట్గా 0 degrees నుండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఏరియా అంతా ఏ టైప్ ఆఫ్ నేచర్ బిహేవ్ చేస్తుంది అంటే ట్రాపికల్ ఏరియాలా బిహేవ్ చేస్తుంది. ట్రాపికల్ ఏరియా క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు ట్రాపికల్ ఏరియాలో ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది ఇదంతా మీకు చెక్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఫండమెంటల్స్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంది క్లాస్ 11 బుక్, అదే బుక్ని మీరు కాస్త చదవచ్చు. లేదు నాకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే క్లైమేట్ అనే టాపిక్ వస్తుంది, అందులో ఎక్స్క్లూజివ్గా ఇండియా మీద ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తాను అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉన్న ఏరియా అంతటిని ఏమని పిలుస్తారు అంటే సబ్ ట్రాపికల్ ఏరియా అంటారు. ఓకే, ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే సబ్ ట్రాపికల్ ఏరియా అంటారు. సో సబ్ ట్రాపికల్ ఏరియా. మరి సబ్ ట్రాపికల్ ఏరియాకి పైన ఉన్న ఏరియా అంతా కూడా టెంపరేట్ ఏరియా అంటారు. మనకు ప్రెజెంట్ అది అవసరం లేదు. సో ఇప్పుడు ఇండియాకి 2 different క్లైమేట్స్ ఉన్నాయి. ఒకటి ట్రాపికల్ ఏరియా టైప్ క్లైమేట్స్, ఇంకొకటి సబ్ ట్రాపికల్ ఏరియా ఆఫ్ క్లైమేట్స్. ఓకే, సో ఇంతలాగా క్లైమేట్స్ చేంజ్ ఉండడం వల్ల అందుకే జమ్మూ కాశ్మీర్లో ఒక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది, కింద ఉన్న కన్యాకుమారిలో ఒక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది, గుజరాత్లో ఒక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఒక డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది. ఇలా ఇండియా అనేది ఒకే దేశమే కానీ డిఫరెంట్ క్లైమేట్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామన్నమాట. మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, అసలు సార్ ఎందుకు ఇంతలా స్పెసిఫిక్గా చెప్తున్నారు అసలు ఈ జోన్స్ గురించి? ఎందుకంటే ఈ సన్ ఉంది కదా, ఈ సన్ యొక్క ఎఫెక్ట్ ఈ ట్రాపికల్ ఏరియాస్ ఉన్నాయి కదా, దట్ మీన్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ ఏరియాస్లో గిబ్లు ఆడిస్తుంటుంది. ఓకే, అలాంటిది మన ఇండియా ఇప్పుడు ఎక్కడ ఉంది? కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో ఉండడం వల్ల ఏమైందంటే, సో ఈ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఉండడం వల్ల మనకి సన్ ఎఫెక్ట్ కింద నార్త్ సైడ్ బాగుంటుంది, కింద సౌత్ సైడ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సన్ యొక్క లెస్ ఎఫెక్ట్ అనేది ఈ పైన ఈ ఏరియాలో ఉంటుంది. సో ఈ రకంగా ఇండియాకి అనమాట ఒకటి సన్ ఎఫెక్ట్తో ఉండే ఏరియాస్, సన్ ఎఫెక్ట్ కొద్దిగా తక్కువ ఉండే టెంపరేట్ ఏరియాస్, ఈ 2 ఏరియాస్లో కూడాను ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో దీనివల్ల డిఫరెంట్ క్లైమేట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో అందువల్ల ఇప్పుడు ఈ సబ్ ట్రాపికల్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో ఎలాంటి బిహేవియర్ చేస్తుంది అంటే వార్మ్ టెంపరేట్ జోన్ బిహేవియర్ చేస్తుంది. సో ఈ రకంగా వార్మ్ టెంపరేచర్ జోన్లో ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైం డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైం అనేది ఎంతలాగా ఇంపార్టెంట్ అయిపోయిందంటే, ఈ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, ఈ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మాకు సపరేట్గా టైం జోన్ కావాలనుకుని గొడవ ఆడుతూ ఉంటారు. అసలు వాళ్ళు అలా ఆడడానికి
ఏమైనా రీజన్ ఉందా అనే దానికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ అంతా ఉంది. లేదు నీకు ఈ టైం గురించి ఎంత అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపో, డైరెక్ట్గా ఇండియా సైజు అండ్ ఇండియా నైబర్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళిపో హ్యాపీగా, సరేనా? డైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ చూసే. ఒక చిన్న అనౌన్స్మెంట్. యాక్చువల్లీ ఈ వీడియోస్ ఎక్కువగా కూడాను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీ అందరికీ కూడాను ఒక స్మాల్ అడ్వైస్ అండ్ స్మాల్ ఆఫర్ కూడాను. ఇన్ కేస్ ఎవరికైనా సరే ఎన్సీఆర్టీస్ మొత్తము కూడాను ఇండివిజువల్గా ఓన్ చేసుకోవడం కొద్దిగా కష్టం కాబట్టి ఓవరాల్గా ఫౌండేషన్ కోర్సులో పర్చేజ్ చేయాలనుకుంటే 4,999 రూపీస్. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, మీ ప్రిపరేషన్కి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనుకుని. సో ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వగలను, ఈ క్లాసెస్ మాత్రం యూపీఎస్సీకి కోచింగ్కి ఏమాత్రం తగ్గకుండా చేసినవి. అండ్ ఈ క్లాసెస్ రివ్యూస్ కావాలంటే మీరు మన యాప్లో వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ క్లాసెస్ని మరి ఎక్కడ ఓపెన్ చేయాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంటుంది. సో ABIGNA అకాడమీ యాప్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ యాప్లో మీరు ఓపెన్ చేసుకుంటే క్లాసెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. పక్కా వర్త్, అఫోర్డబుల్ రేట్లో ఉంది. సో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. నా టీచింగ్ ఎంత డెప్త్గా ఉంటుంది అనడానికి ఇప్పుడు చెప్పేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చిన్న పారాగ్రాఫ్కి ఎంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తానో చూడండి. ఈ చిన్న పారాగ్రాఫ్కి ఇక్కడ కనిపిస్తుంది దిస్ ఈజ్ ఎర్త్. సో ఇది ఎర్త్. ఈ ఎర్త్కి మనం ముందుగానే చెప్పుకుంది ఏంటంటే, ఎర్త్ పైన ఇలా ఏవైతే లైన్స్ గీసుకుంటున్నామో స్ట్రైట్గా వీటిని లాంగిట్యూడ్స్ అనుకుని అంటున్నాం. ఇది కరెక్ట్గా మిడ్లో ఉన్నదాన్ని ఏమంటామంటే 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనుకుని ఇంతకుముందే చెప్పేసాం. అయితే ఇది నార్త్ పోల్కి కింద ఉన్న సౌత్ పోల్కి మధ్య ఇలా గీతలు గీయబడి ఉంటాయి. సో ఎలా గీతలు గీసి ఉంటాయి చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా లైన్స్ అనేవి గీసునే ఉంటాయి, ఇలాగ ఒక్కొక్కటి. సో ఈ రకంగా గీతలన్నీ గీసి ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, పోల్ నుండి మొదలెట్టేసి కింద ఇక్కడ వరకు కూడాను లైన్స్ వచ్చి ఉంటాయి. మీరేమనుకుంటారు అంటే జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే లైన్ ఉంటుందని అనుకుంటారు కదా. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకొక లైన్ కూడా సేమ్ దానికి ఆపోజిట్ సైడ్లో ఇలా గీసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రకంగా టోటల్ ఎన్ని గీతలు గీసి ఉంటాయి అంటే, ఒక సైడ్ అనమాట 180 గీసి ఉంటారు. ఒక సైడ్ 180 అయితే మరొక సైడ్ కూడాను ఇవి టోటల్గా 180. టోటల్గా ఎన్ని గీతలు టోటల్గా ఈ లాంగిట్యూడ్స్ అంటే టోటల్గా 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. టోటల్గా ఈ రకంగా 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ లాంగిట్యూడ్స్కి ఉన్న ఫీచర్స్ ఏంటంటే, బాగా మీరు అబ్జర్వ్ చేస్తే పోల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని గీతలు కూడాను దగ్గర అయిపోతాయి. సో ఇలా దగ్గర అయిపోతాయి ఈ పోల్ దగ్గర. కానీ ఇదే పోల్ దగ్గర నుండి ఈక్వేటర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్క దాని డిస్టెన్స్ ఇలా పెరిగిపోద్ది. సో ఒక్కొక్క దాని డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు అన్నట్టు ఒక్కొక్కటి మళ్ళీ ఫాస్ట్గా ఇంత దగ్గరకి గిజిగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది సో లాంగిట్యూడ్స్ యొక్క డిస్టెన్స్ అనమాట ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర అనమాట చాలా తక్కువ ఉంటుంది అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు 360 డిగ్రీస్ లాంగిట్యూడ్ కదా. నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇదంతటిని కూడా టైం అనే ఫ్రేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, టైంతో. సో టైంతో లింక్ పెట్టాలని అనుకుంటున్నాను. టోటల్గా 360 లాంగిట్యూడ్స్ కాబట్టి ఈచ్ది డిగ్రీ లెక్క వస్తుంది. సో అసలు భూమి పైన 1 డే అంటే ఎన్ని అవర్స్ ఉంటాయి టోటల్గా? సో 1 డే అంటే 24 అవర్స్. సో 24 అవర్స్ ఈజ్ ద 1 డే. ఈ బుక్ అందరికీ తెలుసు కదా. అసలు చాలామంది లాంగిట్యూడ్స్ అసలు ఎందుకోసం అని అడుగుతారు. లాంగిట్యూడ్స్ ఉండేవే టైంని ఫ్రేమ్ చేయడానికి, అసలు టైముని కరెక్ట్గా చెప్పుకోవడానికి ఇవి వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు 24 అవర్స్ అనేది 1 డే కాబట్టి, ఇప్పుడు ఈ 24 అవర్స్లో సన్లైట్ అనేది ఎన్ని డిగ్రీస్ మీద పడుతుంది? టోటల్గా ఈ 360 డిగ్రీస్ మీద కూడా సన్లైట్ అనేది వెళ్తూనే ఉంటుంది కదా. అంటే ఈ 360 డిగ్రీస్ ఒక డేలో 360 డిగ్రీస్ని కవర్ చేస్తుంది, అది 24 అవర్స్లో. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అనేది క్వశ్చన్. సో 1 అవర్కి ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటే 360/24 చేస్తారు అనుకోండి. అప్పుడు ఎర్త్ పైన సన్లైట్ పడేటప్పుడు రోజంతా కలిపి ఈ 24 అవర్స్లో 360 లాంగిట్యూడ్స్ని సన్ కవర్ చేస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 1 అవర్లో ఎన్ని లాంగిట్యూడ్స్ని కవర్ చేస్తుంది అని చేయాలంటే 360/24 చేసేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నాకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, 1 అవర్లో 24కి దీనికి క్యాన్సిల్ చేసుకుంటే నాకు 15 వస్తుంది. సో 15 డిగ్రీస్ కవర్ చేస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, సన్లైట్ అనేది పోనీ ఎర్త్ అయిన రొటేషన్ కానీ 1 అవర్కి 15 డిగ్రీస్ మూవ్ అవుతుంది. సో 1 అవర్కి అంటే సన్లైట్ అనేది పడుతుంది అంటే ఒక 15 డిగ్రీస్ క్రాస్ అవుతుందంటే 60 మినిట్స్ పడుతుంది అనమాట. 15 డిగ్రీస్ క్రాస్ అవ్వడానికి ఇక్కడికి పాయింట్ కదా. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి,
60 మినిట్స్లో 15 degrees మాత్రమే ఎర్త్ రొటేట్ అవుతుంది. ఈ విషయం మీకు అర్థం కావాలి. సో ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ మీకు ఏం తెలిసిందంటే 15 degreesలోనమాట 60 minutes డిఫరెన్స్ ఉంటుంది అనేది అర్థమైంది. సార్ నాకు ఇప్పుడు చెప్తుంది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు టైం అంటున్నారు, డిగ్రీస్ అంటున్నారు, ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు అని అనిపిస్తుందా? ఒక్కసారి చెప్తండి. మీరు ఎప్పుడైనా విన్నారా, మనకి ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి, మనకి ఇక్కడ రాత్రి అయితే అమెరికాలో పగలు. ఈ మాట కొంతమంది వినే ఉంటారు. కానీ ఇంకొంతమంది ఏమంటారంటే, అరే మన ఇండియాలో 5 అవుతుందంటే బయట లండన్లోనమాట 12 అవుతుంటుందిరా అనుకుని ఇప్పుడు నేను ఉన్నారు ఈ టైంని. సో ఇండియాలో 5 అయితే లండన్లో 12 అవుతుంటుందంట అంటుంటారు. సో ఇండియాలో 5 అవుతుందంటే పాకిస్తాన్లో టైము ఎంత అవుతుందంటే ఒక 4 అవుతుంటుందంటరా. ఎప్పుడైనా విన్నారా ఈ టైంని? సో అదేంటి, ప్రపంచమంతా కూడాను సేమ్ టైం ఉండదా? యాక్చువల్లీ ఉండదనమాట. దాని వెనకున్న రీజన్ ఏంటంటే ఇదే. ఎందుకంటే ప్రతి 15 degreesకి కూడాను 60 minutes తేడా ఉంటుంది. మరి 15 degreesకి ఎంత తేడా అంటే నా క్వశ్చన్ ఏంటంటే 1 minuteకి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ప్రతి 1 minuteకి కూడాను 1 minuteకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇప్పుడు నా క్వశ్చన్ ఎంత? సో 1 minuteకి కంటే 1 degreeకి ఎంతో నాకు తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట. 60/15 చేశారు అనుకోండి, 1 degree = 4 minutes తేడా వస్తుంది. 15 4 కదా, సో 4 minutes. సో దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది క్లియర్గా అంటే, మీరున్న ప్లేస్లో నుండి అంటే కరెక్ట్గా ఇది 0 degree కదా, ఈ 0 degree నుండి ఒక్క 1 degree అవతలకి వెళ్ళారు అనుకోండి, ఆ ఊరోడు టైం ఎంత ఉంటుందో తెలుసా? ఒక 4 minutes అవతల ఉంటుంది అనమాట. అంటే నీకు ఇక్కడ టైం 12 అయ్యింది అనుకోండి, వాడికి 12 minutes 4 minutes అవుతుంది. 12 4 minutes అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చాలామందికి ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేసినా, మీ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా దూరం ఊర్లు వెళ్ళినా సరే, ఇప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంటుంది, ఎందుకు వాడు టైం కొద్దిగా తక్కువ చెప్తుంటాడు, ఎక్కువ చెప్తుంటాడు, మన ఇండియా అంత టైం ఎందుకు అవ్వదు అనే పాయింట్స్ మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ఇది మీరు ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్లో ఉన్న టైం డిఫరెన్స్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. ఒక డిగ్రీ నుండి ఇంకో డిగ్రీకి వెళ్ళారంటే మీకు 4 minutes తేడా వచ్చేస్తుంది అనే విషయం మీకు తెలిసింది. సో ఈ మొత్తం డేటాలో మనకు కావాల్సిన డేటాను రాసుకుందాం. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే 60 minutes అంటే 15 degrees డిఫరెన్స్ ఉంటే ప్రతి 15 degreesకి కూడాను 1 hour డిఫరెన్స్ వచ్చేస్తుంది అనే విషయం తెలిసిపోయింది. ఓకే, అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే 15 degreesకి ఇంత అయితే మరి 30 minutesకి అంటే అరగంటకి మరి ఎంత ఉంటుంది? 7.5 degrees. ఇక్కడ 7.5 degrees గురించి ఎందుకు స్పెషల్గా రాయాల్సి వచ్చిందంటే, టైంని ఆల్వేస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ 7.5 degreesలోనే క్యాలిక్యులేట్ చేస్తారంటారు. సో ఆల్వేస్ మల్టిపుల్స్ ఆఫ్ దిస్, సో ఆల్వేస్ ఇన్ దిస్ మల్టిపుల్స్లోనే టైం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. సో మల్టిపుల్స్ ఆఫ్ 7.5 క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఎందుకు? అరగంట అయితే ఈజీగా ఉంటుంది. దీని గురించి ఇంకా చెప్తాను. సో ఇప్పుడు 7.5 degrees అంటే అరగంట అని తెలిసింది కదా. మరి 1 degree అంటే ఇప్పుడు ఎంత? 4 minutes. ఇది పాయింట్, ఈ ముక్క తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్లోబ్ అనే దాన్ని మనం రాసుకుంటే, ఇప్పుడు ఈ గ్లోబ్ అనే దాన్ని తీసుకుంటాం. టైం అనే దాన్ని ఇప్పుడు ఎక్కడో దగ్గర ఫిక్స్ చేయాలి కదా. ఇప్పుడు ఇండియాకి ఎంత టైం అవుతుంది, లేకపోతే అమెరికాకి ఎంత టైం అవుతుంది అనేది మరి ఫిక్స్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఏం చేయాలి? దాని గురించి ఏం చేశారంటే, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి చాలా పవర్ఫుల్ ఎక్కువ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, టైంని డిసైడ్ చేయాలంటే ముందు ఏదో ఒక కంట్రీకి ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైం పెట్టుకుంటేనే మిగిలిన దేశాల టైమ్స్ అంతా కూడా దాని బేస్డ్గా చేసుకోవాలి. సో ఆ టైంని డిసైడ్ చేయడానికి మా యూరోప్ మీద, మా లండన్ మీద నుండి కూడా ఒక గీత పోవాలి, అది 0 degrees లాంగిట్యూడ్ అయి ఉండాలి అని కూడా మాట్లాడారు. అండ్ దానికి ఏమని పేరు పెడతారంటే గ్రీన్విచ్ మీన్ టైం అంటారు. సో గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు మ్యాక్సిమం కూడాను. సో గ్రీన్విచ్ మీన్ టైం అనే పేరు వాడతారు అన్నమాట, గ్రీన్విచ్ మీన్ టైం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రపంచ దేశాలన్నీ కూడాను టైంని ఫిక్స్ చేసుకోవాలని కూడా చెప్పారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు కొద్దిగా పవర్ఫుల్. సో వాళ్ళే అనమాట వీటన్నిటికీ కూడాను శాసించేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న ఎక్కువ దేశాలను వాళ్ళు ఆక్రమించారు కాబట్టి అప్పట్లో వాళ్ళ పవర్ చెల్లింది. సో దీన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు లండన్లో టైం ఎంత అయిందంటే ఒక 12 అవుతుంది అనుకుందాం, 12 PM అవుతుంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లండన్కి టైము 12 PM అవుతుందంటే అప్పుడు ఇండియాకి ఎంత టైం ఫిక్స్ చేసుకోవాలి అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఎలా? ఇండియా ఇప్పుడు ఎక్కడ ఉంది? కరెక్ట్గా 82.5 degree దగ్గర ఉంది. సో 82.5 degree దగ్గర ఉంది. ఇప్పుడు 82.5 degree ఈస్ట్ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎంత టైము మనం లెక్క కావాలి. ఎంత టైం కావాలంటే చూడండి, 82.5. సో 82.5 into 4 minutes అంటే 1 degree 4 minutes కదా. అలాంటిది 82.5 degree అంటే ఎన్ని మినిట్స్ వస్తాయి చూడండి,
480 30 అంటే 320 ప్లస్ ఇది ఒక 20 అంటే 80 330 3200 ప్లస్ 80 3280 ప్లస్ ఇంకా 20 వస్తుంది. సో 3300. సో 3300కి ఒక పాయింట్ చొక్క పెడితే 330 అయింది. సో ఇది 330 మినిట్స్ వచ్చింది. ఇప్పుడు 330 మినిట్స్ని ఎన్ని అవర్స్ అనుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఒక అవర్ 60 మినిట్స్ అయితే ఇప్పుడు 330 మినిట్స్ అనేది 5 అవర్స్. అంటే 300 అంటే 5 అవర్స్ కదా, 5 అవర్ 30 మినిట్స్. 30 మినిట్స్ ఇంత ఉంటుంది డిఫరెన్స్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 5.3 5 + 3 అనుకుని ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? 5 అవర్ 30 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ లండన్కి టైం డిఫరెన్స్ ఎంత? 5 అవర్ 30 మినిట్స్. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి. ఓకే, ఒప్పుకుంటాం, దీన్ని బట్టి టైం డిఫరెన్స్ ఎంత అనుకున్న విషయం మనకు తెలిసిపోయింది లండన్కి మనకి. అయితే లండన్ కంటే మన టైం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనుకుని మీకు క్వశ్చన్ రావాలి కదా. ఒకటి చెప్పండి, సన్ ఎటువైపు నుండి ఎటువైపు తిరుగుతాడు? వెస్ట్ నుండి ఈస్ట్ వైపు తిరుగుతూ ఉంటాడు. దట్ మీన్స్ దాని రొటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో దీని రొటేషన్ ఇలా ఉండేటప్పుడు ఈస్ట్ వైపు ఉన్న కంట్రీస్ ఫస్ట్ సన్ రైజ్ చూస్తాయి కదా. సో కాబట్టి ఇప్పుడు లండన్ అనేది ఇంకా మనకన్నా వెనక్కి ఉంది. కాబట్టి ఈ లండన్ కంటే ముందున్నవన్నీ కూడా ప్లస్ ఉంటాయి అనమాట. అంటే లండన్ కన్నా ముందున్న టైమ్స్ అన్నీ కూడా ప్లస్ ఉంటాయి. గ్రీన్విచ్ మెరిడియన్ కంటే ప్లస్ ఉంటాయి. ఒకవేళ లండన్ కన్నా వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా మైనస్ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? కరెక్ట్గా మనము వాళ్ళకంటే 5 అవర్స్ ముందు సన్ రైజ్ని చూస్తాము, వాళ్ళకంటే 5 అవర్స్ 30 మినిట్స్ ముందు డేట్ని చూస్తాము, వాళ్ళకంటే 5 అవర్స్ 30 మినిట్స్ ముందు ఫెస్టివల్స్ని జరుపుకుంటాము. ఇది సినారియో అనమాట. ఈ రకంగా గ్రీన్విచ్ మెరిడియన్కి ఈ 5 అవర్ 30 మినిట్స్ కాన్సెప్ట్ అనేది ఈ రకంగా రైజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇండియన్ కాంటెక్స్ట్లో మనం చూద్దాం. ఇండియన్ కాంటెక్స్ట్లో చూసేటప్పుడు ముందు ఒకసారి సమస్య చూద్దాం. ఇప్పుడు యూరోప్లోన మనకి ఎంత అంటే టైము, సో యూరోప్లోన 12 అయ్యింది అనుకోండి, 12 PM అయిందంటే ఇండియాలో మనకి 5:30 AM అవుతుంటుంది. ఇది సినారియో. పాయింట్ 1 క్లారిటీ వచ్చింది కదా. సో ఇది టైం డిఫరెన్స్. అయితే మన ఇండియాకి 82.5 డిగ్రీస్ మాత్రమే ఎందుకు పెట్టారు సార్ అనుకో మీకు డౌట్ రావచ్చు. మీకు ముందే చెప్పాను, టైంని 7.5 డిగ్రీస్ మల్టిప్లికేషన్లో చేస్తారు అనుకొని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే మనకి ఇక్కడ అది 30 మినిట్స్ ఫ్రేమ్లో వస్తుంది. అందుకోసమే 82.5 డిగ్రీ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట ఆ రేంజ్లోన. సో అది 82 కానీ 83 కానీ పెట్టుకుంటే ఈజీగానే ఉండదు. కాకపోతే 82.5 డిగ్రీ పెట్టడానికి ఈ 7.5 మల్టిపుల్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్గా 11తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అందుకోసం ఇలా పెట్టారు. అయితే ఇప్పుడు 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనేది ఎక్కడ ఏ ప్లేస్ నుండి వెళ్తుంది? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదా. ఇది యాక్చువల్లీ మీరు అలహాబాద్ అనుకుని చూసే ఉంటారు. అలహాబాద్ని ఇంకొక మాటలో కూడా రాయాలంటే ప్రయాగ్రాజ్ అంటారనమాట. ఈ ప్రయాగ్రాజ్ అనే ప్లేస్ నుండి అనమాట వెళ్తుంది. టోటల్గా ఇండియా అనే కాంటెక్స్ట్లో తీసుకున్నట్లయితే ఇండియా కాంటెక్స్ట్లో తీసుకున్నట్లయితే ఇది టోటల్గా ఇలా వెళ్తుంటుంది కదా. ఇలా వెళ్ళేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్గా 5 స్టేట్స్ని దాటుకుని వెళ్తుంది. ఈ 5 స్టేట్స్ని దాటుకుని వెళ్తుంది. అండ్ అలహాబాద్లో ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మిర్జాపూర్ అనే ప్లేస్ నుండి వెళ్తుంటుంది. మిర్జాపూర్ ఆల్రెడీ వెబ్ సిరీస్కి బాగా ఫేమస్, తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. లేదు మీకు టెక్స్ట్ బుక్లో మిర్జాపూర్ అని ఉంటుంది. ఇంకా మీకు వేరే పేరు కావాలి అంటే నైని అనుకుని ఎగ్జాక్ట్ ప్లేస్ అనమాట. నైని అనే ప్లేస్ నుండి ఇది వెళ్తూ ఉంటుంది టోటల్గా కూడాను. ఇది టోటల్గా ఇండియాకి సంబంధించినంత వరకు కూడా ఈ రకంగా కనిపిస్తూ ఉంది. వరల్డ్కి సంబంధించింది గ్రీన్విచ్ మీన్ టైం అయితే ఇండియాకి సంబంధించింది IST, దట్ మీన్స్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఒక్కో దేశంలో ఎందుకు ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి అండ్ దానికి రీజన్స్ ఏంటంటే ఈ లాంగిట్యూడ్స్ బట్టి టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల ఈ రకంగా వస్తాయి. అందుకే ప్రతి దేశానికి కూడాను ఒక 5 o'clockకి సన్ రైజ్ వచ్చేటట్లుగా 6 o'clockకి ఒక సన్సెట్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే దీన్ని బట్టి ఒక దేశానికి మాత్రం టైం డిఫరెన్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది. మీరు చెక్ చేసుకోవాలంటే ఈ రకంగా టైం ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇండియాకి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్విచ్ మెరిడియన్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్ నుండి వెళ్తుంది. ఇప్పుడు గ్రీన్విచ్ కాదు కానీ ఇండియన్ స్టాండర్డ్కి సంబంధించిన ఈ మెరిడియన్ అనేది ఇక్కడ నుండి వెళ్తుంది, అంటే ఈ లాంగిట్యూడ్. ఇప్పుడు మన యొక్క క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క డిగ్రీస్కి 4 minutes కాబట్టి ఇండియా మొత్తం కూడా డిఫరెంట్ టైమ్స్ ఉంటాయా? నో, అలా లేదు. ఇండియా మొత్తానికి కూడా సింగిల్ టైం జోన్ పెట్టుకున్నాం అనమాట. సో ఈ సింగిల్ టైం జోన్ అంటే 82.5 డిగ్రీస్ లాంగిట్యూడ్ దగ్గర ఇక్కడ ఎంతైతే టైం క్యాలిక్యులేట్ అవుతుందో ఇదే టైంని మొత్తం ఇండియా అంతటికి మనం పెట్టుకున్నాం. మొత్తం ఇండియా అంతటికి. అందుకే మనం ఇండియా అంతట్లో ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ టైం ఉంటుంది.
సేమ్ టైం. ఈవెన్ వాచెస్లో, టీవీల్లో, న్యూస్ ఛానల్లో ఎక్కడ చూసినా సరే సేమ్ టైం ఉంటుంది అనమాట. దాని వెనకున్న రీజన్ ఏంటంటే ఈ 82.5 డిగ్రీ దగ్గర ఎంతైతే టైం ఉందో అదే టైంని పెట్టుకున్నారనమాట మొత్తం ఇండియా అంతటికీ కూడాను. అయితే దీన్ని ఇప్పుడు ఎన్ని టైం జోన్స్ ఉన్నట్టు మన ఇండియా మొత్తానికి సింగిల్ టైం జోన్ ఉంది అనే విషయం మీకు ఇక్కడ అర్థమైంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్కి ఈ రకంగా సింగిల్ టైం జోన్లో ఉండడం వల్ల చిన్న ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈస్టర్న్ మోస్ట్ ప్లేస్ నుండి వెస్టర్న్ మోస్ట్ ప్లేస్కి సుమారుగా ఎంత డిస్టెన్స్ ఉంది? సుమారుగా ఒక 30 డిగ్రీస్ డిస్టెన్స్ ఉంది. 30 డిగ్రీస్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఎన్ని మినిట్స్ చూడండి, 30 into 4 చేస్తామనుకోండి 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అనమాట. 2 అవర్స్. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, మన ఊర్లో ఇన్ జనరల్ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ మనకి ఎంత టైంకి ఉదయం సన్ రైజ్ అవుతుంది? ఒక 6 కానీ వేసుకుందాం. 6 AM సన్ రైజ్ అయితే అక్కడ ఈ ఏరియాలో ఉంది కదా, ఇక్కడ దిబ్రూగర్ అనే ప్లేస్ పెట్టుకుందాం. దిబ్రూగర్ అంటే ఇంపాల్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ ఇంపాల్ అనే దగ్గర ఉన్న ప్లేస్లో వీళ్ళకి ఎంత టైంకి సన్ రైజ్ అవుతుందో తెలుసా? 4 AM. ఊహించుకోండి, 4 గంటలకి సూర్యుడు వచ్చి బాగా వైట్గా అయిపోయి 6 గంటలకి ఎండ్ అనేది 9 PM ఎండ్ ఎంత కొడుతుందో అంత కొడితే మీకు భలే ఉంటుందా? క్రేజీగా డిఫరెంట్గా ఉంటుందా? అలా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్లోన జైసల్మీర్ అంటే రాజస్థాన్ దగ్గర చూడండి, జైసల్మీర్. ఈ ప్లేసెస్లోన ఈ లెఫ్ట్ సైడ్లోన 2 అవర్స్ డిఫరెన్స్. అంటే ఇక్కడ మన ఇంపాలోకి 4 AM సన్లైట్ అయితే ఇక్కడికి వీళ్ళకి వచ్చినప్పుడు కనమాట సుమారు 7:30 ఈ టైంకి అనమాట సన్ రైజ్ అనేది నీట్గా అసలైన సన్ రైజ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే మన ఇండియా మొత్తం కూడా సింగిల్ సన్ రైజ్ లేదు. ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ సన్ రైజ్ లేకపోయినప్పుడు ఇన్ జనరల్ మనం వర్క్ చేసుకునేటప్పుడు ఎలా వర్క్ చేసుకుంటాం? సూర్యుడు రైజ్ అయిన తర్వాత మనం లేచి వర్క్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్న గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు ఏ టైంకి వర్క్కి వెళ్ళాలి? ఆఫీస్ వర్క్కి 10కి వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చేయాలి. సో ఇప్పుడు కానీ ఒకవేళ ఇంపాల్లో ఉన్న వాళ్ళు వర్క్కి వెళ్ళాలంటే 10కి వెళ్ళారంటే ఆల్రెడీ మనకి 12 o'clock ఎలా ఉంటుంది, వాళ్ళకి 10 o'clock అలా ఉంటుంది. ఈవినింగ్ 5కి రావాలంటే మనకు రాత్రి ఒక 7 o'clock 8 o'clock ఎలా ఉంటుందో టైమింగు ఆ రకంగా ఉండాలి. అంటే చాలా లేట్గా వెళ్ళాలి ఆఫీస్కి అండ్ చాలా లేట్కి చీకటికి రావాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, సార్ ఈ టైం జోన్స్ ఇండియాకి 2 పెట్టండి సార్, ఎందుకు మీరు ఎక్కడో ఈ మిడ్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న టైం జోన్ తీసుకుని వచ్చి మా మీద ఎందుకు సార్ రుద్దుతారు? మాకు టైమింగ్స్ పోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుని చెప్తున్నారు. కాకపోతే మన వాళ్ళు వినరు అనమాట. ఇండియాకి సింగిల్ టైం జోనే ఉండేది. అలా కాకుండా ఉందనుకోండి, మనం మాటికి కూడాను ఇటు నుండి ఇటు వెళ్తే ఒకసారి వాచ్ మార్చుకుంటాం, ఇటు నుండి ఇటు వెళ్తే ఒకసారి వాచ్ మార్చుకుంటాం. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఇండియా అంతటికి ఒకటే వాచ్ ఉండేటట్లుగా అనమాట ఈ ఒక్క సింగిల్ టైంనే పెట్టుకున్నాం. సో ఇప్పుడు 5 o'clock అంటే దేశం అంతా కూడా 5 o'clock ఉంటుంది. ఇది సినారియో. అందుకే మీరు ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ బాగా ఈ అరేబియన్ సీ సైడ్ ఇలా వెళ్ళారనుకోండి, సన్సెట్ కానీ సన్లైట్ కానీ చాలా లేట్గా అవుతుంది. అదే ఇటువైపు వెళ్ళారనుకోండి, ఈ అండమాను నికోబార్ ఈ ప్లేసెస్కి ఉదయం 4 గంటలకి సన్ రైజ్ అయిపోతే చాలా వేగంగా చీకటి కూడా అయిపోతుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం కూడాను. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? ఇండియా అనేది క్లైమేట్ పరంగా మాత్రమే కాదు, ఆఖరికి టైము, ఉదయం నిద్ర లేవడం, ఈ రకమైన విషయాల్లో కూడాను ఇంత పెద్ద దేశం అవ్వడం వల్ల చాలా చేంజెస్ ఉన్నాయి అనే విషయం మీకు అర్థమైంది. అంటే ఒక 30 degrees చేంజ్ ఉండడం వల్ల నిద్రకి కానీ ఉదయం ఎంత టైం అవుతుంది అనే టైంకి కానీ వీటన్నిటికీ కూడాను ఇంత తేడాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే మీకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇక్కడ నిజమే కదా ఈ అరుణాచల్ ప్రదేశ్ ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు సన్ రైజ్ చాలా వేగంగా అవుతుంది కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్గా ఉండేటట్లు వాళ్ళకంటూ సపరేట్ టైం జోన్ ఇవ్వచ్చు కదా. ఈవెన్ గుజరాత్లో ఉన్న ఈ గౌరమాత ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడాను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. మరి 2 hours తర్వాత వాళ్ళు నిద్ర లేవడం ఏంటి, వాళ్ళ టైమింగ్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉండడం ఏంటి, బాగోదు కదా అనుకుని క్వశ్చన్ అడగచ్చు. దీనికి నువ్వు సపోర్ట్ చేస్తావా లేకపోతే ఎగ్నెస్ట్గా ఉంటావా అనుకుని నీకు క్వశ్చన్ అడగచ్చు. సో నువ్వేం చెప్పాలి ఆన్సర్ అనేది? నీవు ఈ మొత్తం సినారియో చూసావు కాబట్టి దేశమంతా కన్ఫ్యూజన్ ఎందుకు, మీరు కొద్దిగా కష్టపడండి, ఏముంది చిన్న కన్ఫ్యూజన్ మీరు పడండి అనుకుని అంటారా? లేదు నిజంగా ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎందుకు కన్ఫ్యూజన్, మనమంతా కూడా 2 టైం జోన్స్ అలవాటు చేసుకుందాం అనుకుని అంటారా? మీ ఇష్టం. వరల్డ్లో ఈ రకంగా టైం జోన్స్ ఉన్నవి కేవలం మన ఇండియా ఒక్కటేనా? బోల్డ్ కంట్రీస్కి డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి. ఉదాహరణకి యూఎస్ఏ ఉందనుకోండి, యూఎస్ఏ చాలా పెద్ద దేశం కదా, ఇంత పెద్ద దేశానికి టోటల్గా 11 టైం జోన్స్ ఉంటాయి అన్నమాట. టోటల్గా 11 టైం జోన్స్ వాళ్ళు. ఈవెన్ ఫ్రాన్స్ ఉంది కదా, ఫ్రాన్స్కి అయితే సుమారుగా ఐ థింక్ 14 అనుకుంటా, 14 or 20
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్రాన్స్కి సంబంధించినంత వరకు కూడా డిఫరెంట్ టైం జోన్స్ అనమాట. ఓకే, ఎందుకు సార్ ఫ్రాన్స్ అనేది ఎంత బుల్లి దేశం కదా, మరి ఎందుకు ఇన్ని టైం జోన్స్ అంటే యాక్చువల్లీ అది ఆక్రమించిన ప్లేసెస్ ఇప్పటికీ ఉన్నాయి అనమాట. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి ఎలా ఆక్రమించారో ఇలా ఇవి కూడా ఇప్పటికీ ఆక్రమించేసి చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఈ రకంగా మాట్లాడాలంటే ప్రపంచంలో ఎక్కువ టైం జోన్స్ ఉన్నవి దీనికే ఫ్రాన్స్. టోటల్గా 12 టైం జోన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు టైం లెక్కేసుకోవాలంటే ఈ దేశమోడు ఒక టైము, ఆ దేశమోడు ఒక టైము, ఈ దేశమోడు ఒక టైం, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అదే యూఎస్ఏకి చూసుకుని మాత్రం టైం జోన్స్ 11 ఉంటాయి అన్నమాట. టోటల్గా 11 పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది సినారియో. సో ఇక్కడ గ్రీన్విచ్ మెరీడియన్ ఉంది కదా, ఈ గ్రీన్విచ్ మెరీడియన్ నుండి ఒకవేళ ఇన్ కేస్ అలా ముందుకు వెళ్తే టైం అనేది పెరుగుతూ వెళ్తుంటుంది. ఈవెన్ ఇండియాకి అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా 5:30 ఇక్కడ వరకు 5+ ఉంటుంది. ఓకే, ఇలా ముందుకెళ్తే ఇక్కడ వరకు కరెక్ట్గా ఈ ప్లేస్ వరకు ఇండియా వరల్డ్ కదా ఆగిపోద్ది. సో ఇక్కడ వరకు 12+ వరకు ఉంటుంది. అలా వెనక్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ 11, ఇలాగెళ్తే ఇక్కడ 9 ఇచ్చారు కదా, అది రివర్స్ నుండి ఇక్కడ నుండి వస్తుంది. ఇక్కడ నుండి వచ్చేసి ఇక్కడ 12- ఉంటుంది అనమాట సినారియో. సో 12 అవర్స్ ముందు 12 అవర్స్ వెనక అనే టైప్లో ఉంది. సో ఇది మొత్తం సినారియో. అందుకే మీరు ఎప్పుడైనా ఫ్లైట్ల మీద వీటి మీద ట్రావెల్ చేసినప్పుడు మీకు క్లారిటీ తెలుస్తుంది ఎందుకు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైమింగ్స్ ఫాలో అవుతుంటారు అనే దానికి ఇది అనమాట ఎక్స్ప్లెనేషన్. చివరి స్టేజెస్కి వచ్చాము. యాక్చువల్లీ ఇండియాని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇండియా యొక్క ఫిజికల్ మ్యాప్ మనం చూడాల్సిందే ఎలా లేదన్నా. ఇక్కడ ఇండియానే మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ రివర్స్ ఉంటాయి ఈ మొత్తం ఇండియాలో. ఇక్కడ మహానది ఉంటుంది ఈ పర్టికులర్ ప్లేస్లో, ఇది గోదావరి, ఆ తర్వాత కృష్ణ, ఆ తర్వాత కింద ఉన్నది కావేరీ నది. సో ఇలా డిఫరెంట్ రివర్స్తో ఆఖరికి ఇంకా చెప్పాలంటే మంచి మౌంటైన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ ప్లేస్లో పూర్వాంచల్ మౌంటైన్స్ ఉంటాయి, ఈ పర్టికులర్ ప్లేస్లో చూస్తే హిమాలయస్ ఉంటాయి. ఓకే, అదే ఈ పర్టికులర్ ప్లేస్లో చూస్తే మీకు హిందూకుష్ పర్వతాలు ఉంటాయి, అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో చూస్తే సులేమైన్ పర్వతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఇండియాకి ఏం చేసే కంప్లీట్గా బార్డర్లా పనిచేస్తున్నాయి అనమాట. సో ఎవడు బయట దేశం నుండి మన దేశానికి రానివ్వకుండా ఆపేస్తున్నాయి అనమాట కంప్లీట్గా కూడాను. సో ఇంత పెద్ద ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాగ్రఫికల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి కూడా లేటర్ లెసన్స్లో మనం ఇంకా బాగా నేర్చుకుంటాం. ప్రజెంట్ అయితే చూడండి ఇండియాకి ఎంత బాగా కవర్ చేస్తూ వెళ్తున్నాయి, రివర్స్ కానీ మౌంటైన్స్ కానీ ఫారెస్ట్లు కానీ ఇలా. అయితే మీకు ఇదే ఇండియాలో చిన్నవి కనిపిస్తాయి అనమాట. పక్కనున్న పాకిస్తాన్ కానీ, ఆ పక్కనున్న బంగ్లాదేశ్ కానీ, ఆ పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇలా డిఫరెంట్ కంట్రీస్ కనిపిస్తుంటాయి. మీరు హిస్టరీ ఇన్ కేస్ చదువుంటే ప్రాబ్లం లేదు, చదవకపోతే మాత్రం నేను చెప్తానులే. ఎలాగో నేను హిస్టరీ కూడా ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ దాంట్లో చెప్తాను కాబట్టి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లేస్లో కొన్ని పాసెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది కొండ అనుకోండి, కొండ ఇలా మౌంటైన్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, దీన్నే పాస్ అంటారు ఈ పర్టికులర్ ప్లేస్ని. అంటే ఇప్పుడు బయట దేశం వాళ్ళు మన దేశానికి రావాలంటే కొండెక్కి రాలేరు, కానీ ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉన్నాయి కదా, ఇలాంటి పాసెస్ని ఉపయోగించుకొని రావచ్చు. అలా మన ఇండియాకి ఏమైనా పాసెస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఖైబర్ పాస్, బోలాన్ పాస్, లేకపోతే సిప్కిలా పాస్, ఇలాంటి కొన్ని పాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మహమ్మద్ గోరీ కానీ, మహమ్మద్ గజనీ కానీ, అదే రకంగా మొఘల్స్ కానీ, ఇలాంటి ఎవరైతే ఉన్నారో మన ఇండియాని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడాను మన దేశానికి అంటే ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద నుండి మన ఇండియాకి రావాలంటే ఇలాంటి పాసెస్ని యూజ్ చేసుకుని వచ్చారన్నమాట. టోటల్గా కూడా ఇక్కడ బోలాన్ పాస్ ఉంటుంది, ఇక్కడ ఖైబర్ పాస్ ఉంటుంది. ఈ పాసెస్ని యూజ్ చేసుకుని ఇండియాలోకి ఎంటర్ అయిపోయి మన మీద ఆధిపత్యం చెలాయించడానికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఒక ఎలక్కి చిన్న బొక్క దొరుకుతుంది అంటారు కదా, అలాంటి బొక్క దొరికింది అనమాట. ఇలాంటి సిప్కిలా నార్త్లో ప్లాసెస్ ఉండే అనమాట టోటల్గా కూడాను. సో ఇండియా సైజ్ పెద్దదే ఒప్పుకుంటాను, కాకపోతే ఇవన్నీ కూడాను కనిపిస్తూ ఉంటాయి మన ఇండియా సైజుకి సంబంధించి. వీటన్నిటి గురించి కూడాను లేటర్ పార్ట్స్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ ఇండియాకి సంబంధించిన కోస్ట్ లైన్ గురించి కూడా మనం మాట్లాడితే భలే ఉంటుంది. సో ఇండియాకి సంబంధించిన కోస్ట్ లైన్ ఎలా ఉంటుంది ఏంటి ఆసంటిది చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంకొక పాస్ పేరు చెప్తే మీకు బాగుంటుంది, బోమ్డిలా అనుకుని ఒకటి ఉంటుంది, బొమ్మడైలా అనుకుని ఒక చేపలు ఉంటాయి చూడండి, సేమ్ అలానే ఉంటుంది కదా దీని పేరు. ఇండియాకి సంబంధించిన షోర్ లైన్ గురించి కూడా చూస్తే భలే ఉంటుంది. ఇండియాకి సంబంధించిన షోర్ లైన్ చూస్తే ఇక్కడ చూసారా కరెక్ట్గా ఈ గుజరాత్, అదే రకంగా ఈ అన్ని ఏరియాస్ ఉన్నాయా, ఈ ఏరియాస్ అంతటికి డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నారు మీరు గెస్ చేస్తే? ఎస్, దీని యొక్క డిస్టెన్స్ 6100 కిలోమీటర్స్. ఓకేనా, ఇదంతా కూడా ఈ షోర్ లైన్ అంటే కోస్ట్ లైన్ అంతా కూడా 6100 కిలోమీటర్స్. కాకపోతే ఎగ్జామ్లో ఇంత సింపుల్ బిట్ అడగరు, ఇండియా యొక్క కోస్ట్ లైన్ ఎంత అని అడుగుతారు. మళ్ళీ చెప్తున్నా, ఇండియా యొక్క కోస్ట్ లైన్ ఎంత అంటే 7517. అదేంటి సార్ ఇండియాకి, మరి మీరు ఆల్రెడీ ఇదంతా డ్రా చేస్తారు కదా, ఇంతకు మించి ఎక్కడ నుండి వచ్చి ఉంటాయి సార్ అని మీకు డౌట్ రావచ్చు కదా. మీరు ఇక్కడే బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు అండమాన్ ఉంది, ఈ పక్కన మాల్దీవ్స్ కదా, లక్షద్వీప్ ఉంది. ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటి పక్కన ఉన్న దేశాలు ఏంటి మనవే కదా.
సో వీటి యొక్క సోర్ లైన్ కూడా కలిపితే మనకి 7517 కిలోమీటర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ కోస్ట్ లైన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 22 degrees దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక లాస్ట్ టాపిక్ వచ్చాము. మన ఇండియా చుట్టుపక్కల ఉన్న బౌండరీస్, నైబరింగ్ కంట్రీస్ ఎవరెవరు అనుకున్న క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇండియా పక్కన నైబరింగ్ కంట్రీస్ ఎవరు? నెంబర్ 1 పాకిస్తాన్ ఉంటుంది, ఆ పక్కన చైనా. సో పాకిస్తాన్ చైనా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేపాల్ ఉంటుంది, ఇక్కడేమో భూటాన్ ఉంటుంది, ఇక్కడేమో బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడేమో మ్యాన్మార్ ఉంటుంది. సో ఇవి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు. అయితే ఇవే అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ టచ్ అయి ఉంటుంది. యాక్చువల్ ఆఫ్ఘనిస్తాన్ కూడాను మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో టచ్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి మేజర్గా ఉన్న దేశాలన్నీ కూడాను. అయితే ఇవేనా మనకి వాటర్, ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఇండియన్ ఓషన్లో వాటర్ బౌండరీస్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మాల్దీవ్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ కింద చూస్తే శ్రీలంక ఉంటుంది. శ్రీలంక గురించి కొద్దిగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనమాట. సో శ్రీలంక అదే రకంగా ఈ రెండు కూడా మనకు వాటర్ బౌండరీ కంట్రీస్. ఇంకా బాగా చెప్పాలంటే మ్యాన్మార్ కూడా మనకు వాటర్ బౌండరీ కంట్రీ కింద వస్తుంది అనమాట, మ్యాన్మార్. సో ఇవి మనకు మేజర్గా. అయితే శ్రీలంక గురించి కొద్దిగా చూద్దాం. శ్రీలంక అండ్ ఇండియా ఈ బౌండరీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దీని వెనక స్ట్రాంగ్ రీజనే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ శ్రీలంకకి దీనికి బాగా చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బౌండరీ ఉంది కదా, ఈ బౌండరీ గురించి చాలాసార్లు చాలా క్వశ్చన్స్ ఇచ్చేవాడు. అది ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటంటే, ఇండియాకి దీనికి మధ్య వేరు చేసేది ఏది అని అడుగుతారు. వాడు అడిగితే వెంటనే మీరేం చెప్పాలి తెలుసా? పాక్ స్ట్రైట్ అనుకుని ఒక మాట వాడాలి. ఏం పేరు? పాక్ స్ట్రైట్ అనే మాట వాడాలి, PAKA, పాక్ స్ట్రైట్. సో పాక్ జలసంధి అనుకుని ఒక మాట వాడుతుంటారు అనమాట, ఈ పాక్ స్ట్రైట్. అసలు స్ట్రైట్ అంటే ఏంటి సార్ అనే మీకు క్వశ్చన్ రావచ్చు. స్ట్రైట్ అంటే నేరో వాటర్ బాడీ. సో చాలా చిన్న వాటర్ బాడీ, అంటే అక్కడ చిన్న వాటర్ ఉంది కదా, ఈ వాటర్ బాడీ అనమాట. ఓకే, సో స్మాల్ చెరువు అనుకుని అనుకోగలరు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని ఏమి చెరువు అనుకోగలరు. ఇక్కడ ఉన్న వాటర్ బాడీకి ఇచ్చిన పేరు పాక్ స్ట్రైట్. అయితే నేరో వాటర్ బాడీ అన్నారు. ఓకే, ఇంకే ఏదైనా కొద్దిగా క్లారిటీ చెప్పండి సార్ అంటే, ఎప్పుడైనా ఏదైనా వాటర్ అనేది 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేసింది అనుకో, దాన్ని ఒక స్ట్రైట్లా మాట్లాడచ్చు, సపరేట్ ల్యాండ్ మాసెస్. ఓకే, 2 సపరేట్ ల్యాండ్ మాసెస్ని ఇప్పుడు సపరేట్ చేస్తే దాన్ని ఒక మాటలా వాడచ్చు, స్ట్రైట్ అని. లేదు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు అదే కానీ జాయిన్ చేసింది అనుకోండి 2 వాటర్ బాడీస్ని. సో 2 వాటర్ బాడీస్ని జాయిన్ చేస్తే అప్పుడు కూడాను దాన్ని స్ట్రైట్ అని అంటారు. సో వాటర్ బాడీస్ 2నా ఇంకేమున్నాయి సార్ అనుకుంటే, సో శ్రీలంకకి అదే రకంగా ఇండియాకి వేరు చేస్తుంది కేవలం పాక్ స్ట్రైట్ మాత్రమే కాదు. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక గల్ఫ్ ఉందా, ఈ గల్ఫ్ పేరు ఏం పేరు అంటే గల్ఫ్ ఆఫ్ మన్నర్ అంటారు. ఓకే, ఈ గల్ఫ్ ఆఫ్ మన్నర్ అనేది కూడాను ఇండియాకి శ్రీలంకకి విడగొడుతుంది అనమాట. ఇది గల్ఫ్ ఆఫ్ మన్నర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాక్ బే ఉంటుంది. ఈ ప్లేస్ అంతటిని కూడా పాక్ బే అంటారు, పాక్ బే. సో పాక్ బే. ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ పేరు ఉన్నారు కదా, బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ అలాగో ఇక్కడ పాక్ బే అనేది ఒక చిన్న ప్లేస్. సో బే అనేది ఎప్పుడు కూడాను కొద్దిగా పెద్దగా ఉంటుంది. సారీ, చిన్న రాంగ్ చెప్పాను. అదేంటంటే బే ఎప్పుడు కూడాను ఎలా ఉంటుంది అంటే కొద్దిగా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడున్న పాక్ బే అనేది మీరు ఎక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది, పాక్ బే అనేది చిన్నది అనుకున్న విషయం మీకు తెలిసిపోద్ది, పాక్ బే. ఓకే, అట్ ద సేమ్ టైం గల్ఫ్ అనేది ఎప్పుడు పెద్ద ఏరియా అనమాట. సో ఇక్కడికి సరిపోద్ది ఎంత ఇన్ఫర్మేషన్. పాక్కి బేకి, పాక్కి గల్ఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. మీకు ఇన్ కేస్ ఇంకా డీటెయిల్గా కావాలంటే వెళ్ళండి, క్రోమ్లో వెళ్ళి టైప్ చేయండి, కొద్దిగా డీటెయిల్గా సెర్చ్ చేయండి. మీకు అట్లీస్ట్ ఒక 3 minutes టాపిక్ వస్తుంది. సో ఆ 3 minutes టాపిక్స్ని అర్థం చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో మొత్తానికి పాకిస్తాన్లో పాక్ కాదు, ఇక్కడ PALకి పాక్ అనమాట. పాక్ బేకి గల్ఫ్ ఆఫ్ మన్నర్కి ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటికి సపరేట్ చేస్తుంది అనమాట. ఒకటి ఇండియాని శ్రీలంకని వేడి చేసేది ఏంటి, పాక్ స్ట్రైట్, ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నర్. ఈ రెండు అనే విషయం గుర్తు చేసుకుంటే చాలు అనమాట. ఇది ఇండియాకి సంబంధించినంత వరకు కూడాను మొత్తం ఇన్ఫర్మేషన్. ఒక మ్యాప్ చూస్తే మీకు ఏం అర్థం కావాలో అదన్ని విషయాలు కూడా మీకు ఈ ఒక్క లెసన్లోనే అర్థమైపోయి ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే NCERT ఫౌండేషన్ కోర్సెస్ కావాలి, ఇంతే డీటెయిల్గా కావాలి, మీ యొక్క టార్గెట్ అనేది UPSC ఆర్ ఏదైనా SSC, CGL ఈ టైప్ ఏవైనా ఉంటే చక్కగా ఈ NCERTని యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఈ NCERT ఫౌండేషన్ కోర్స్ అట్ అఫోర్డబుల్ రేట్లో వస్తాయి. సో ఇన్ కేస్ చాయిస్ ఉంటే తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా, అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేస్తే మీకు క్లాసెస్ అన్నీ కూడా దొరికేస్తాయి. ఓకే, దాంట్లో UPSC అనే సెక్షన్లో. సో ఇండియాకున్న ఈ స్ట్రాటజిక్ లొకేషన్ వల్లే ప్రపంచ దేశాలతో అంతటితో కూడా కాంటాక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా వాటర్ కదా, ఇండియన్ ఓషన్. సో దీనివల్ల లింక్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ డాటెడ్గా ఉంది చూసారా, ఇవన్నీ కూడా సీ రూట్స్ అనమాట. సో ఇక్కడున్న ముంబై పోర్ట్ నుండి
చిన్నగా రెడ్ సీకి వెళ్తుంది. రెడ్ సీ నుండి ఇక్కడ మెడిటేరియన్ సీకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడున్న దీని నుండే ఇక్కడున్న కోల్కతా పోర్ట్ నుండి ఈ మొత్తం మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా తిరిగేస్తుంది అనమాట టోటల్గా కూడా. ఇంకా ఎయిర్ రూట్స్ అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్లాక్ థిక్ కలర్స్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా ఎయిర్ రూట్స్. సరదాగా చూడండి ఇండియాకి ఎన్ని ప్లేసెస్ నుండి కనెక్టివిటీ ఉందో, దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. సరేనా? సో ఇంతకు మించి ఈ లెసన్కి ఎక్కువ అవసరం లేదు. సో ఈ లెసన్ మొత్తం కూడా జీకే పాయింట్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఇండియాకి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే నేను చెప్పిన ప్రతి పాయింట్లో కూడాను ఆన్సర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట. న్యూస్ పేపర్లు ఎక్కువగా కదలాడుతూ ఉంటాయి. సరేనా? ఓకే, బాయ్. మరొక మంచి లెసన్స్తో మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. ఓకే, ఈ డెమో క్లాస్ నచ్చినట్లయితే మీరు హ్యాపీగా వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.